ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము 8వ ప్రకరణము విభీషణ శరణాగతి 18వ రోజు. ఇంతలో వానరశ్రేష్ఠుడైన హనుమంతుని పిలిచి, నీవు వెళ్ళి కొంత సముద్ర జలమును కొనిరమ్ము అని ఆజ్ఞాపించెను. విభీషణుడు స్నానమాచరించి రామపాదములపై వ్రాలెను. హనుమంతుడు తెచ్చిన సముద్ర జలమును శ్రీరాముడు తన హస్తమున నిడుకొని చెంత కూర్చుని ఉన్న విభీషణుని శిరముపై ప్రోక్షించి, నీకు లంకారాజ్యమునకు అభిషేకము చేసితినని పలికెను. విభీషణుడు, రామా, నాకు ఆ రాజ్యమెందుకు? తమ పాదార విందముల యందు స్థానము లభించిన చాలునని పలుకగా, లేదు, నీవు అంగీకరించక తప్పదని రాముడు శాసించెను. తమ ఆజ్ఞ శిరసావహింతునని విభీషణుడు చేతులు జోడించి లేచి నిలచెను. వానరవీరులు తమకు తాము ఆశ్చర్యపడుచు రాముని శరణాగత వత్సలతను తలంచుచు లోలోన ఆనందించిరి. శ్రీరాముడు సేనాధిపతిని చూచి, ఓ కపీశ, ఈ విభీషణుని మీతో చేర్చుకొనుడు. ఇతనిని వేరుగా భావించక మీ సకునిగా భావించుడు. ఇతడు నావాడు అని ప్రియవచనములు పలికెను. అందరూ ప్రయాణమై సముద్ర తీరమునకు వెళ్ళిరి. ఆ సముద్రమును చూచి రాముడు దీనిని దాటుటెట్లని ప్రశ్నించగని అనేక వానరులు అనేక విధముల జవాబులిచ్చిరి. విభీషణుడు లేచి, ఓ నాదా, సముద్రుడు మీ కులగురువు. సగరపుత్రుల వలన ఇది పుట్టెను. మీరు సంకల్పించిన ఎట్టి ప్రయాస లేకుండా వానరులు దానిని దాటగలరు అని చెప్పెను. ఇంతలో రావణుడు పంపిన దూతలు విభీషణుని కంటబడిరి. అతడు వారిని తీసుకొని రాముని చెంత నిలబెట్టెను. రాముడు ఎట్టి జవాబును ఇవ్వకుండుటచే వానరులు వారిని బంధించి సుగ్రీవుని కడకు తీసుకొని పోయిరి. అతట సుగ్రీవుడు వారి అంగములు భేదింపుడు అని ఆజ్ఞ ఎసగను. వానరులు వారిని అనేక బాధలు పెట్టిరి. బాధలను భరించలేక వారు మొరపెట్టుకొనిరి, ఓ వానరులారా, రాముని తోడు మాకు ముక్కు చెవులు మాత్రము కోయక విడువడు అని ప్రార్థించిరి. వారి మొర లక్ష్మణుడు విని వారిని అక్కడికి కొనిరమ్మని ఆజ్ఞాపించును. వారితో లక్ష్మణుడు శాంతవచనములాడి దూతలను హింసించుట మంచిది కాదని తెలిపి ఒక ఉత్తరము వ్రాసి వారి చేతికిచ్చి, ఈ ఉత్తరమును రావణుడికిచ్చివేయుడు. ఈ నోటి మాటను వానితో చెప్పుడు. ఓరి కులఘాతకుడా, నేటికైనను నీ హృదయమును మార్చుకొని రాముని పాదములపై పడుము, క్షమించగలడు. ఊరక వంశమునే నాశనము చేసుకొనుకుము, లేకున్నా నీ కాలము సమీపించినది అని కఠినముగా లక్ష్మణుడు చెప్పి వెనుకకు వెళ్ళుడని ఆజ్ఞాపించును. ఆ దూతలు బ్రతికితిమని సంతసించి రామచంద్ర ప్రభువుకి జై అని రామరూపమును స్మరించుచు లంకకు చేరి జరిగిన వృత్తాంతమంతయు తెలిపి రాముని సుందర విగ్రహమును అనేక విధముల వర్ణించి లక్ష్మణుడు అందించిన జాబును రావణుని చేతికిచ్చిరి. రావణుడు విభీషణుని క్షేమ సమాచారములు విచారించి విషయము తెలుసుకొని వాడికి మృత్యువు సమీపించినది, యవధాన్యమునకు పురుగు పట్టినట్లు ఆ నిర్భాగ్యుడు లంకారాజ్యమును విడిచి నా శత్రువును శరణుతొచ్చిని. ఓరి సుఖ, ఎట్లు నీకు వారి దర్శనమయ్యను? నీ తేజోబలములను వారికి విన్నవించితివా? వారి తేజోబలములను వివరముగా తెలుపుము అని ఆ దూతను అడిగెను. వాడు చేతులు జోడించుకొని ఇట్లు విన్నవించును, ఓ నాదా, మీరు కటాక్షించి శాంతముగా నా మాటలు వినుడు. ఎప్పుడు మీ సోదరుడు శ్రీరామునితో సఖ్యము చేసుకొనెనో అప్పుడు నీ తమ్మునకు శ్రీరాముడు లంకారాజ్యమునకు పట్టము కట్టెను. నేను తమ దూతనని తెలుసుకొని వానరులు నన్ను బాధించిరి. నేను రాముని మీద ఒట్టుబెట్టినందున నా ముక్కు చెవులను ఛేదించక విడిచిపెట్టిరి. 1000 ముఖములతోనైనను నేను ఆ వానర బల దళమును వర్ణించలేను. రంగురంగుల వానరులను జాంబవంతులను కలరు. వారిని చూచినను వారిని తలచినను భయము కలుగును. నీ కుమారుని చంపి పట్టణమును దహించిన వానరుడొక్కడు. ఏపాటి బలము వానికి కలదు? శ్రీరాముని ప్రతాపము వలన అల్పుడగు వానరుడు సహితము మహాబలవంతుడయ్యను. అనేక నామములు కల
వానరయోధులు కలరు. అనేక ఏనుగుల బలము ఒక్కొక్కనికి కలదు. ద్వివిధ, మైంద, నీల, నల, అంగద, వికట, దధిముఖ, కేసరి, కుముద, గజ, గవాక్ష, జాంబవంత ఈ మహాబలులు సేనాధిపతులు. వారందరూ సుగ్రీవునితో సరిసమాన బలవంతులు. ఇంకనూ వారితో సరిసమాన బలవంతులైన వారు లక్షలకు కలరు. లెక్కకెక్కువైన వానరులను లెక్కించుట సాధ్యము కాదు. వారందరూ అతి పరాక్రమవంతులు. తృణము వలె 3 లోకములను క్షణములో సాధించగలరు, జయించగలరు. ఓ రాజా, వారు 18 పద్మముల వానరులని వినియుంటిని. వారికి వేరువేరు సేనాధిపతులు కలరు. ఓ రాజా, యుద్ధములో నిన్ను జయింపలేనని అధైర్యపడిన వానరుడొక్కడు వారిలో కనపడడు. ఈ పట్టణముపై ధుముకుటకు సిద్ధపడి చేతులు సలుపుకొనుచున్నారు. ఇంతవరకు శ్రీరాముని ఉత్తర్వు లేదు. సముద్రుడు మార్గమిచ్చినను లేకపోయినను వారు సముద్రమునకు పాషాణములతో వారధిగట్టి వారి కార్యమును సాధించుటకు సిద్ధముగానున్నారు. రావణుని ఒక్క క్షణములో నలిపి భస్మము గావింతుమని వానరులు అనేక విధముల పండ్లు కొరుకుచున్నారు. వారి గర్జనలు, వారి వీరాలాపములు వినినా భయము కలుగును. మీ పేరు వినగనే వృక్షములు వ్రేళ్ల వరకు భూమి నుండి లాగి బంతులు వలె విసిరివేయుచున్నారు. లంకానగరమును భక్షించుటకు ఉర్రూతలూగుచున్నారు. వానర భల్లూకములే మహాసూరులు. అందులకు తోడు శ్రీరాముడు యజమానుడు. కోటి కాలాంతకులను ఒక్క క్షణమున మృంగగలరు. ఇక శ్రీరాముని తేజోబలమును, బుద్ధిని శతసహస్ర శేషులు సహితము వర్ణించి చెప్పలేరు. ఒక్క బాణముతో సముద్రునే శోధించగలడు. నీ తమ్ముడు పూర్వము చెప్పినట్టులా అతడు పరమకృపాలుడు అని సుఖసారులు చెప్పిన వచనములను రావణుడు విని పక్కున నవ్వి, అతడింత బుద్ధిమంతుడా? అతని సైనికులు వానరులా? విభీషణుడు పిరికి పంద. వాని మాటలను నమ్మి మీరు ఆ మూర్ఖుని వర్ణించుచున్నారా? కోతులు బలతేజో సంపన్నతలను గురించి ఇంతగా వర్ణించుటలో అర్థము లేదు. మీ బకవాదము చాలింపుడు. ఇంత బలవంతులా ఆ వానరులు? చీచి, చాలు చాలు. ఇంతకు పూర్వమే నేను సుగ్రీవుని బలమును గురించి వినియుంటిని. పిరికి పంద అయిన విభీషణుడు మంత్రి అయ్యుండా శ్రీ విజయ విభూతులు శ్రీరామునకు లభించవు. ఈ ప్రకారము రావణుడు పలికిన పలుకులకు సారణుడు లోలోన అతని విపరీత బుద్ధికి చింతించి చేతులు జోడించుకొని నిలచెను. అంత రావణుడు సారణుడు అందించిన ఉత్తరమును వెగటుగా నవ్వుచూ చించి చూచెను. తరువాత దానిని మంత్రి చేతికి అందించి, ఓరి మూర్ఖుడా, పెక్కు మాటల వలన ప్రయోజనము లేదు. తీతువు పక్షి తన పిల్లలను రక్షించుటకు పాదములను మీదికెత్తి ఆకాశము పడకుండా కాపాడును. ఈ తపస్యాలురు, ఈ అర్భకులు మాటలతో బెదిరించుచుండిరి. మాటలతో నన్ను జయించగలరా అని గద్దించుచున్న రావణ్ణి చూచి శుకుడు, ఓ నాదా, ఇది అంతయు సత్యము. ఈ ఉత్తరములో వ్రాయబడిన సంగతులను లెస్సగా విచారించి నీ అభిమానమును విడిచిపెట్టుము. నా మాటను మన్నింపుము. శ్రీరామునితో వైరము చాలింపుము. అతని స్వభావం అతి కోమలము. అతడు త్రిలోకాధిపతి. నీవు అతన్ని సమీపించిన ఎడల అతడు నిన్ను రక్షించును. నీ అపరాధములను మన్నించును. జానకిని అతనికి సమర్పించుము. నా విన్నపములను మన్నింపుము అని అనేక విధములుగా బ్రతిమిలాడెను. రావణుడు విని కండ్లెర్రచేసి, నన్ను అపరాధిగా ఎంచితివా మూర్ఖుడా? నన్ను వెళ్ళి ఆ అర్భకుని శరణుజొచ్చమని పలికితివా? ఎంతటి ధైర్యము అని గర్జించి తన కాళ్లతో అతన్ని తన్నెను. అంత ఆ శుకుడు లంకను త్యజించి రాముని చరణముల వద్దకు వెళ్ళెను. వానరులు తిరిగి ఈ దూతను బంధించి ఉద్రేకమును అణుచుకొని రామాజ్ఞ కొరకై వేచిరి. సుగ్రీవుడు ఈ వచ్చిన శుకుని రాముని సన్నిధికి కొంపోయెను. శుకుడు రాముని పాదములపై పడి తన వృత్తాంతమంతయు చెప్పుకొని విభీషణుని వలె తానును శరణుజొచ్చుచున్నాననియు తనను కాపాడవలెననియు పరిపరి విధముల ప్రార్థించెను. శ్రీరాముడు
కరుణా స్వభావుడు కనుక తక్షణమే వానర వీరులను రప్పించి శుకుని కూడా మీలో ఒక సోదరునిగా భావించుడని ఆజ్ఞాపించి శుకుని మన్నించెను. శుకుడు ధన్యుడనైతనని శ్రీరాముని అనేక విధములు వర్ణించెను. శ్రీరామలక్ష్మణులకు నమస్కరించి ధన్యుడాయను. శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి, ధనుర్బాణములు తీసుకుని రమ్ము, అగ్నిబాణములచే సముద్రుని శోషింపచేయుదును. మూర్ఖులకు వినయము, కుటిల స్వభావములకు ప్రీతియు, స్వాభావిక కృపణులకు నీతి బోధనలను, మమకారము కలవారులకు జ్ఞానమును, లోభులకు వైరాగ్యమును, కోపస్వభావాలకు శాంతమును, కామాతురులకు హరికథలను, ఓసరక్షేత్రమున బీజములు చల్లిన విధమున వ్యర్థములు అని ఈ ప్రకారము పలికి ధనస్సు నెక్కుపెట్టి బాణమును సంధించెను. శ్రీరాముని పరాక్రమమును చూచి లక్ష్మణుడు భయపడెను. రాముడు బాణమును సంధించినప్పటికీ సముద్రమునకు గుండెలో వేడి పుట్టెను. మీనమకరములు మొదలుగునవి వ్యాకులు పడెను. సముద్రుడు భయపడెనా అన్నట్లు జలము శోషించెను. సముద్రుడు రామచరణములకు నమస్కరించుచున్నాడా అన్నట్లు అలలు ఒకదానిపైనొకటి శ్రీరాముడు కూర్చున్న స్థానమునకు వచ్చి పాదములు స్పర్శించెను. అంతా ఒక అశరీరవాణితో, నాదా, మీ కటకములో నలనీలులని ఇరువురు సేనాపతులు కలరు. చిన్నతనములో వారికి మునిశాపము కలిగెను. ఆ శాపమిప్పుడు ఆశీర్వచనములయ్యెను. పూర్వపు వృత్తాంతముల ఆలకింపుడు అని సముద్రుడే ఈ క్రింద రీతిగా తెలిపెను. నదీ తీరమున ఋషుల ఆశ్రమము కలదు. చిన్నతనములో వీరా ఋషుల తపస్సు చేయుచుండినప్పుడు వారి సాలగ్రామములు అపహరించి వాటిని నీటిలో విసిరివేయుచుండిరి. మీరు నీటిలో వేయుచుండిన వస్తువులన్నీ నీటిపై తేలి కదలగయుండుగాక, నీరు ప్రవహించినను వస్తువులు మాత్రము నీటిపై తేలియాడునుగాక అని శపించిరి. కాన వారు నీటిలో వేసిన ప్రతి రాయు తేలియాడును. అందులో మీ నామము తేలియాడునట్టిది కనుక దానిపై మీ నామము రాసియుండినను పర్వతములు కూడా నాపై తేలియాడును. నేను కూడా సహాయము చేతును. సత్యాన్వేషణలో ప్రకృతి సహాయపడగలదు అని చెప్పగా శ్రీరాముడు సంధించిన బాణము వెనుకకు తీసుకొనుటకు వీలు కానందున ఒక వనము వైపున ప్రయోగించును. ఆ బాణ ప్రభావము వలన ఆ ప్రదేశము జలశూన్యమయ్యను. ఆ ప్రదేశము ప్రకృతి సంపదలతో నిండెను. మంత్రులను పిలిచి విలంబనము చేయక సేతువు నిర్మించుడని ఆజ్ఞాపించెను. హనుమంతుడు, రామా, తమ నామమే జీవులకు భద్రమైన సేతువు, దానికి మించినది మరేమున్నది అని పలికెను. జాంబవంతుడు, ఓ నాదా, మీ ప్రతాపమున నట్టి బడబాగ్ని చేయి సముద్రము శుష్కించును. యుద్ధమున మాచే సంహరింపబడిన రాక్షసుల భార్యల దుఃఖముచే తిరిగి సముద్రము నింపబడును కనుక వారి జలము ఉప్పగా నుండును అని చేతులు జోడించి చెప్పెను. శ్రీరాముడు ఆ మహావీరుల వచనములు విని చిరునవ్వు నవ్వెను. జాంబవంతుడు నీలుని నలుని పిలచి అశరీరవాణిగా సముద్రుడు చెప్పిన మాటలను వారికి మరొక తూరి జ్ఞప్తికి తెచ్చెను. శ్రీరాముని ధ్యానించుచు పర్వతములు, గుండ్లు, బండలు తెచ్చి సముద్రమున పడవేయుడు అని ఆజ్ఞాపించెను. వానరులు ఆ మాటలు వినగానే గంతులు వేయుచు కొండలు చెట్ల వలె ఎత్తి రామా రామా అంటూ బారులు తీరి సాగరమున వేయతొడిగిరి. మధ్య మధ్య పెద్ద పెద్ద వృక్షములు వేరుల వరకు పెకిలించి సముద్రమును దొర్లించిరి. ఆనాడంతయు ఆహారము సహితము తీసుకొనక వానర వీరులు తెచ్చిన పర్వతములను, గుండ్లను నలుడు నీలుడు తమ హస్తములతో అందుకొని దానిని నిర్మించుచూ వచ్చిరి. ఆనాడు పూర్తి 14 యోజనములు సేతు నిర్మించిరి. రాత్రి బాగా విశ్రాంతి తీసుకొని తెల్లవారి బ్రహ్మముహూర్తముననే లేచి శ్రీరామచంద్ర ప్రభువుకి జై అని గర్జించి నలుమూలల పరుగిడి పర్వతములను తెచ్చి తీరమున బడవైచిరి. ఆనాడు 20 యోజనములు, 3వ దినము 21 యోజనములను, మొత్తము 100 యోజనములు
5 దినములలో నలుడు నీలుడు అత్యంత ఉత్సాహముతో విశ్రాంతి అన్నది ఆశించక రామకార్యము ప్రధానమును లక్ష్యముతో రాముని స్మరించుచు దర్శించుచు పూర్తి గావించిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.